రేవంత్ రెడ్డి ఒక చిచ్చోరాట. ఆయనకు దోచుకోవడమే తెలుసు. గాచారం బాగలేక కాంగ్రెస్లోకి పోచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్. ఈ ఈ బేకారు మనిషికి దమాక్ లేదు. ఎంత తెలివి తక్కువడంటే జూలై సినిమాల బ్రహ్మానందము దొంగతనం చేసి ఎట్లా దొరికిపోతాడు? గంట దొంగతనం చేస్తాడు ఎవడన్నా? గిసోంటోడు గంట దొంగతనం చేస్తాడు. గుళ్ళే పోయి గంట దొంగతనం చేస్తే ఏమవుతుంది? నడుస్తూ ఉంటే టంగా టంగా అంట చూసినావా? ఈ దొంగ పరిస్థితి కూడా గంతే. ఉట్టిగానే దొరికిపోతాడు. ఈ మీటింగులు పెడతాడు. మొత్తం ఏదో జరిగింది, నిరుద్యోగులంతా వచ్చిర్రు. నిరుద్యోగులు ఎవ్వరు రాలే. ఆ అస్మానే ఆ అమ్మాయిని పిలిపించుకున్నారు, ఏదో చేసిర్రు, ఆడ ఎక్కిచ్చిర్రు. ఇక ఆ పిల్ల ఎగిరెగిరి దంచుతున్నది. ఎగిరి దంచిన గదే కూలి, ఎగరకుండా దంచిన గదే కూలి. అమ్మ నువ్వు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తవు. అప్పటి నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నావు, కొట్లాడినావు. ఎప్పుడు ఇక అంగోస్ అంగుమలే లేకుంటే మింగుమలే అన్నట్టు ఆ పిల్ల. ఈయన వచ్చి దాని మీద మాట్లాడతాడు. ఏంది రేవంత్ రెడ్డి డైలాగులు కొడతాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక డైలాగ్ కొట్టిండు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, నేను వచ్చిన మిత్తితో సహా తీరుస్తా, 1కి 100 అన్నట్టు డైలాగ్ కొట్టిండు. అదే డైలాగ్ ఈయన కొట్టబోతున్నాడు. ఏమంటుండు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రేవంత్ రెడ్డిని కాపీ కొడుతున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. అంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిండు. నేను కూడా రేవంత్ రెడ్డిని కాపీ కొట్టి అధికారంలోకి వస్తా అని చెప్పేసి కలలుగా అంటున్నాడు. నీవు ఏదైతే నిరుద్యోగులది యువ సంగ్రామ సదస్సు అని పెట్టినావు కదా, ఆ మరి హరీష్ రావు ఎక్కడ పోయిండు? మీ మల్లారెడ్డి ఎక్కడ పోయిండు? మీ స్టార్ క్యాంపెయినర్ మల్లారెడ్డి, మీకు ఇన్నో ఓట్లు వచ్చినాయంటే మల్లారెడ్డితోనే. మల్లారెడ్డి మీకు చాలా ప్రచారం చేసిండు. మీ పార్టీని రెండోసారి గెలిపించడానికి ప్రధాన కారణం కూడా మల్లారెడ్డి. ఇది వాస్తవం. ఎటు పోయిండు? మరి హరీష్ రావు ఎందుకు లేడు? మీ పోస్టర్లలో మొత్తం నీ ఫోటోలు వేయించుకున్నావు. వెనకటికి మీ అయ్య కూడా ఇట్లే చేసిండు. ఒక బీసీ నాయకుడు ఆలే నరేంద్ర, ఆయన పార్టీని తెలంగాణ సాధన సమితి అనే పార్టీని విలీనం చేసుకొని అన్న కలిసి కొట్లాడదామని చెప్తే కేసీఆర్ ఫోటో ఇటు, నరేంద్ర ఫోటో ఇటు వేస్తే జీర్ణించుకోలేక ఒక్కటే ఫోటో ఉండాలి. ఇక నరేంద్ర ఫోటో గిరేంద్ర ఫోటో అన్ని కిందనే ఉండాలి. మెయిన్ ఫోటో ఓన్లీ కేసీఆర్దే ఉండాలి. సెకండ్ లీడర్ అనేటోడు టీఆర్ఎస్లో ఉండకూడదని ఆయనని అనగదొక్కేసిరు. లాస్ట్కు ఆయన పార్టీని విలీనం చేసుకొని బీసీ బిడ్డ అని చెప్పేసి పార్టీల నుంచి సస్పెండ్ చేసిరు. సేమ్ రాములమ్మ విజయశాంతిని కూడా తల్లి తెలంగాణ పార్టీని పెడితే రాశెల్లే కలిసి కొట్లాడదామని మోసం చేసిన విషనాగు కేసీఆర్. మరి చెట్టు కింద వేరే చెట్టు బతకదన్నట్టు ఎవ్వరిని బతకనియలే, అందరు నాగం చేసిండు. సేమ్ అదే రక్తం మంచుకు పుట్టిన కొడుకు అదే పని చేస్తున్నాడు. ఇంకొకడు సెకండ్ క్యాడర్గా ఎదగొద్దు అని చెప్పేసి నేనే ముఖ్యమంత్రిని అభ్యర్థిని, ఈ హరీష్ రావుని పేరు ఎక్కడ కూడా హైలైట్ కానియొద్దు అని చెప్పేసి అందరికీ సూచనలు జారీ చేసిండు. ఎవరైనా హరీష్ రావు ఫోటో వేయిర్రి, ఎన్నో చిన్నగా వేయిర్రి, హైలైట్ చేయొద్దు హరీష్ రావుని. ఆయన ఎప్పటికైనా మన పార్టీలో ఉండడు, పార్టీ నుంచి వెళ్ళిపోయే వ్యక్తి కాబట్టి ఉన్నన్ని రోజులు చూద్దాం, పోతే మళ్ళా హైలైట్ అయిపోతాడు. ఇప్పుడే పెద్దగా మనం ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పేసి ప్రిఫరెన్స్ ఇస్తలేరు హరీష్ రావు. హరీష్ రావు ఎట్లయినా పోతాడు, అది గ్యారెంటీ. ఎందుకంటే అమిత్ షా ఊపుకునే వ్యక్తి కాదు. కాళ్ళు చేతులు గట్టైనా గుంజుకపోతాడు అలా పార్టీలకు. ఇది వాస్తవం. అమిత్ షా కాళ్ళు చేతులు గట్టి అయినా హరీష్ రావును గుంజుకపోతాడు. ఇది 100% నిజం, గుర్తుపెట్టుకోరి. హరీష్ రావు ఎప్పటికైనా ఈ ఎలక్షన్ల లోపు ఏ రోజైనా బీజేపీ కండువతోని పేపర్లలో వెలుస్తాడు. ఇది గుర్తు పెట్టుకోరి, రాసి పెట్టుకోరి. ఈ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని ఏదైతే పెట్టుకున్నారో, ఈ భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు ఉండడు, రాసి పెట్టుకోరి. అందుకనే ఆయన ఫోటోలు కూడా చిన్న గేపిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతాడని తెలుసు కాబట్టే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ఇక ఇంట్లో ఏంటంటే తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేపించి ఉద్యమకారులకు వ్యతిరేకంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది ఈయన నైజం. ఈయన మళ్ళనట మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక చిచ్చోరా అంట. ఎవడు చిచ్చోరా మాటలు ఎవడు మాట్లాడుతున్నాడు? నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పెద్ద చిచ్చోరావు, తెలిసిపోతుంది. ఇంటర్ పొరగాలం పిలిపించుకున్నాడు బస్సులు కట్టించి. అంటే నిన్ను ఎవడు దేక్తలేడు. మొన్న రైతుల సమావేశం, రైతుల మీటింగ్ పెడితే రైతులు ఎవరు వస్తలేరు అని చెప్పేసి
మీ ఓనుకోకనికి చెప్తే పట్టాలు కోసే రైలు పట్టాలు కోసేయాలి, దలగబెట్టాలి, సింగరేణి భవన్ దలగబెట్టాలి, ఇవన్నీ చేస్తేనే హైలైట్ అవుతామని ఈ రకంగా రెచ్చగొడుతున్నావు. నీ మీటింగ్లో నీ ఉద్దేశం ఏంది? ఒకడు మాట్లాడతాడు, ఒకడు ఫాల్తుగాడు ఏమంటాడు, మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మహత్యకు ప్రయత్నించొద్దు, తొందరపడొద్దు, ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు చెప్తున్నా అంటే ఆత్మహత్యకు ప్రయత్నించండి అని ప్రేరేపిస్తున్న లంగలు. సిగ్గుండాలి. ఇంకెంతమందిని బలిగా ఉంటారా నాయన మీరు? ఉద్యమ సమయంలో ఎంతమందిని బలి తీసుకున్నారు? ఎవడు బాగుపడ్డాడు ఉద్యమం పేరు మీద? బుర్ర తక్కువ తమ్ముళ్ళు ఆలోచన చేయర్రి. ఇగో ఈ దరిద్రుడు ఎమ్మడి తిరిగేటోళ్ళు ఆలోచన చేయర్రి. విద్యార్థులు, నిరుద్యోగులు మీరు ఆలోచన చేయర్రి. 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం బీకిర్రు? వీళ్ళ వల్లనే కదా నిరుద్యోగులు చచ్చిపోయింది. సంపినోడే సాగుకు వచ్చినట్టు మళ్ళా సరూనగర్లో మీటింగ్ పెడితే మీరెట్లా పోయిర్రు ఈ దరిద్రుని దగ్గరికి? కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కదా ఉద్యోగాలు ఇచ్చింది. ఈయనేం చెప్తాడు, మేము నోటిఫికేషన్లు వేసినాం. నోటిఫికేషన్లు వేసి ఎందుకు ఇవ్వలే? మరి పీకినావు అప్పుడేం పీకినావు? నోటిఫికేషన్లు మేము వేసినాం అన్నావు. ఎందుకు మరి? ఉద్యోగాలు ఇచ్చి చేర్చుకుంటే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, కోట్ల కేసేయాలి, ఆపాలి. ఎందుకంటే జీతాలు ఇస్తాయి ఉత్తకపోతాయి కదా, అవి మళ్ళీ మేము మింగాలి కాబట్టి ఇయ్యలేదు. ఒక్క ఉద్యోగం ఇయ్యని దరిద్రుడా మళ్ళీ ఇయ్యాలొచ్చి నిరుద్యోగుల సంతన చేరి మాట్లాడుతున్నావు. తులసివనంలో గంజాయి మొక్కలాగా. నిరుద్యోగులారా, మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడవచ్చు, కానీ ఈ దరిద్రుని దగ్గరికి పోవద్దు. ఈ దరిద్రుని వల్లనే ఎంతోమంది నిరుద్యోగులు బలిదానాలు చేసుకున్నారు. వీళ్ళ వల్ల ఉద్యమకారులు బలిదానాలు, నిరుద్యోగులు బలిదానాలు, రైతులు కూడా చచ్చిపోయారు, సర్పంచులు కూడా చచ్చిపోయారు వీళ్ళ వల్ల. ఇటువంటి వాళ్ళని మీరు నమ్మకండి. మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోరు. ముఖ్యమంత్రి గారిని మీరు అడగండి. రేవంత్ అన్న అన్నారు, సార్ కాదు రేవంత్ అన్న ఉద్యోగాలు వెయ్యిర్రి, ఇన్ని ఖాళీ ఉన్నాయి అంటే ఆయన వెయ్యను అని ఏమన్నా చెప్తే మీరు అప్పుడు రోడ్ల మీద నిరసనలు తెలపండి. ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అక్కడ ఆయన చెప్పేది ఏదన్నా ఉంటే అర్థం చేసుకొని మీరు నిరసనలు చేయండి. కానీ ఇటువంటి దరిద్రుని నమ్మకుర్రి.